బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వరంగల్ జిల్లాలో రైతు భరోసా పథక విధి విధానాలపై హన్మకొండ కలెక్టరేట్లో సదస్సు ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో పూర్తి చేశారు. రైతు భరోసా పథకంపై వివిధ మార్గాల నుంచి వస్తున్న అభిప్రాయాలను సేకరించి రైతు బంధు ఎవరికి ఇవ్వాలనే ఆలోచనతో ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాట్లు చేశారు. ఇక ఈ మంత్రివర్గ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సదస్సుకు పాల్గొన్నారు. ఈ సదస్సులో రైతు భరోసా విధి విధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఇక రైతు భరోసా సదస్సుకు ఉమ్మడి వరంగల్ నుంచి 250 మంది రైతులకు సమావేశానికి హాజరయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వరంగల్ జిల్లాలో రైతు భరోసా పథక విధి విధానాలపై హన్మకొండ కలెక్టరేట్లో సదస్సు ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో పూర్తి చేశారు. రైతు భరోసా పథకంపై విధి మార్గాల నుంచి వస్తున్న అభిప్రాయాలను సేకరించి రైతు బంధు ఎవరికి ఇవ్వాలనే ఆలోచనతో ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా ఇస్తారు. చెప్పండి స్వామి. రైతు కీర్తన ఇప్పటికీ నిన్న ఇవాడికి వరంగల్ టూర్ కు అయితే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. వరంగల్ సమీకృత అంటే హన్మకొండ సమీకృత కలెక్టరేట్ లో కూడా ఇవాళ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రైతు భరోసా దాని పట్ల కూడా ముఖ్యంగా కూడా చర్చించనున్న నేపథ్యం అయితే కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రణాళిక సంఘం చైర్మన్ తో పాటు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా మల్లు భట్టి విక్రమార్క రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. వారితో పాటు కూడా దుద్దిల శ్రీధర్ బాబు, తర్వాత వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మినిస్టర్ అయితే రెవెన్యూ మినిస్టర్ మల్లు మొత్తానికి ఇప్పటికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే హాజరైన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే మాత్రం ఇక్కడికి మంత్రి అంటే సీతక్కతో పాటు కూడా కొండ సురేఖ కూడా ఇవాళ మంత్రులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా ఒక ప్రణాళిక సంఘం ఏర్పరచుకొని కూడా రైతు భరోసా పథకాన్ని కూడా ఏ విధంగా ఎవరికి ఇవ్వాలి అని చెప్పి కూడా ఇలా పూర్తి స్థాయిలో కూడా ఇలా 12 గంటల నుంచి మొదలుకుంటే 4 గంటల వరకు కూడా చర్చించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే చేర్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో కూడా సంయుక్త సమావేశం నిర్వహించారు. ఇప్పుడు దీనికి ప్రావీణ్య కలెక్టర్ హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాత్రం దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికైతే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో కూడా మల్లు భట్టి విక్రమార్క కూడా ఇక్కడ రానున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వరంగల్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించి కూడా రైతులకైతే ఎవరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఇవాళ మంత్రులతో కూడా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసి కూడా ఇవాళ పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ చర్చించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కీర్తన. రైట్, థ్యాంక్ యూ.